కన్యా రాశివారు, ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీ అదృష్టాన్ని మార్చే సమయం దగ్గర పడుతోంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు ఇప్పుడు ఒక్కసారిగా ముందుకు కదలబోతున్నాయి. మీ మీద నవ్వినవాళ్లే ఇక మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడబోతున్నారు. బుధుడు మీ రాశిపై శక్తివంతమైన ప్రభావం చూపుతున్న ఈ సమయంలో డబ్బు, ఉద్యోగం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం ప్రతి విషయంలోనూ ఒక పెద్ద మార్పు రాబోతోంది. కాని ఈ 4 రోజులలో మీరు చేసే ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి కూడా కారణం కావచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఏ రోజు మీకు అదృష్టాన్ని తెస్తుంది, ఏ దేవాలయానికి వెళ్ళితే మీ కష్టాలు తొలగిపోతాయి, ఇప్పుడు మీరు వినబోయే ఈ రాశిఫలాలు కన్యా రాశివారి జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యమెందుకు? వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య మంత్రం. ఇప్పుడు చూద్దాం. మే 25 నుండి శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు కె మల్లికార్జునరాజుగారు జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మరియు వశీకరణం నిపుణులు. మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును. మీకు ఏమైనా సమస్యలు ఉంటే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి నంబర్ 7934222886. మే 28 వరకు కన్యారాశివారి జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటనలు. కన్యారాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కాని లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీళ్లు ఎవ్వరికీ త్వరగా మనసు తెరవరు. ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి సహాయం చేస్తారు, కాని మోసం చేసినవాళ్లను జీవితంలో మళ్లీ దగ్గరకు రానివ్వరు. ఈ రాశివాళ్లు చాలా శ్రమజీవులు. తాము పడిన కష్టాన్ని బయటకు చెప్పుకోరు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు కాని తమ బాధ మాత్రం మనసులోనే దాచుకుంటారు. చాలాసార్లు కన్యారాశివాళ్లు చేసిన మంచిని ఎవ్వరూ గుర్తించరు. అయినా కూడా వీళ్లు బాధపడుతూ మళ్లీ కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం కష్టపడుతూనే ఉంటారు. ఈ 4 రోజులలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా బుధుడు మీ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు మిన్ను పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీ సలహా కోరే పరిస్థితి వస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఒక భయం, ఒక టెన్షన్ ఉంటుంది. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతుంది. మీ అదృష్టం నెమ్మదిగా తిరగబోతోంది. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ 4 రోజులలో ఎవరికైనా కోపంతో మాట్లాడితే తరువాత మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. మీ నోటివల్లే మీకు మంచి జరుగుతుంది. అదే నోటివల్ల సమస్యలు కూడా రావచ్చు. కొంతమంది కన్యారాశివాళ్లకు పాత పరిచయాలు మళ్లీ కలిసే అవకాశముంది. గతంలో మీకు దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఊహించని చోటు నుండి సహాయం వచ్చే సూచనలు ఉన్నాయి. కొందరికి ఈ సమయంలో దేవునిపై భక్తి పెరుగుతుంది. ఆలయాలకు వెళ్లాలి అనే ఆలోచన వస్తుంది. రాత్రి సమయంలో ఎక్కువ ఆలోచనలు చేయడం తగ్గించాలి. ఎందుకంటే మీ మనసు ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరో చెప్పిన చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధపెడుతుంది. మీ రాశిపై శని ప్రభావం కొంచెం ఉండటంతో ఆలస్యం ఎక్కువగా కనిపిస్తుంది. పని వెంటనే జరగదు, కాని చివరికి మీరు అనుకున్నది జరుగుతుంది. ఈ 4 రోజులలో మీరు చేసే ప్రతి పని నిదానంగా ఆలోచించి చెయ్యాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తరువాత సమస్యలు తీసుకురావచ్చు. మీ చుట్టూ ఇద్దరు వ్యక్తులు మీ మంచిని చూసి అసూయపడుతున్నారు. మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి. ముఖ్యంగా డబ్బు విషయాలు రహస్యంగా ఉంచండి. కొందరు కన్యారాశివాళ్లకు ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఈ 4 రోజులలో బుధవారం రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఆ రోజు మీరు వినే వార్త మీ మనసుకు ఆనందమిస్తుంది. ఒక పనికోసం మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తుంటే ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. దేవుని నమ్మకం పెంచుకుంటే ఈ సమయంలో మీ జీవితంలో మంచి మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. కన్యారాశివారికి ఈ 4 రోజులలో డబ్బు విషయాల్లో చాలా ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి.
ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల మీరు చాలా బాధపడిపోయి ఉంటారు. సంపాదించినంత ఖర్చవుతూ ఉండటం, అప్పులు పెరగడం, ఎవరో ఒకరి కోసం డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు రావడం మీకు టెన్షన్ ఇచ్చుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్లకు అధికారులు మీ పనిని గుర్తించే అవకాశముంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చలు మొదలవుతాయి. మీ కష్టానికి గుర్తింపు వస్తుంది. అయితే మీతో కలిసి పనిచేసే వాళ్లలో ఒకరు మీ మీద అసూయతో మాట్లాడే అవకాశముంది. అందుకే ఆఫీస్లో ప్రతి ఒక్కరితో మీ రహస్యాలు పంచుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిశ్శబ్దమే ఇప్పుడు మీ బలమవుతుంది. వ్యాపారం చేసే కన్యారాశి వాళ్లకు ఈ 4 రోజులు చాలా శుభప్రదంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బట్టల వ్యాపారం, బంగారం వ్యాపారం, మెడికల్, ఫుడ్, వ్యవసాయం, కిరాణా వ్యాపారం చేసేవాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశముంది. గతంలో ఆగిపోయిన డబ్బు ఇప్పుడు చేతికొచ్చే సూచనలున్నాయి. కొందరికి పాత బాకీలు తిరిగి వస్తాయి. చాలా రోజులుగా ఎవరో ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. అయితే ఈ సమయంలో కొత్తగా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది. ఈ 4 రోజులలో ముఖ్యంగా మంగళవారం రోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట నమ్మి సంతకాలు చేయకండి. పేపర్లు పూర్తిగా చదివాకే నిర్ణయం తీసుకోండి. కొందరు కన్యారాశి వాళ్లు కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారు. ఆ ఆలోచన మంచిదే కానీ తొందరపడకండి. ఇంకొంత సమయం చూసి ప్రారంభిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. మహిళలకు ఈ సమయంలో బంగారం కొనుగోలు యోగం కనిపిస్తోంది. ఇంటి కోసం, స్థలం కోసం లేదా వాహనం కోసం ఆలోచనలు రావచ్చు. కొందరికి బ్యాంక్ లోన్ సంబంధించిన పని పూర్తవుతుంది. అయితే అవసరం లేని ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పిల్లల చదువు, ఆరోగ్యం లేదా ఇంటి అవసరాల కోసం ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా కూడా మీ చేతిలో పూర్తిగా డబ్బు ఖాళీ అయ్యే పరిస్థితి మాత్రం రాదు. ఎందుకంటే గురుగ్రహ దృష్టి మీకు రక్షణగా ఉంది. ఈ సమయంలో మీకొక ముఖ్యమైన వ్యక్తి ద్వారా ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా కూడా శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. కొందరు కన్యారాశి వాళ్లకు ఈ 4 రోజులలో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్లకు మంచి సమాచారం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్లకు కూడా అదృష్టం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అదృష్ట సంఖ్య 5 కావడంతో బుధవారం రోజు పచ్చరంగు వస్త్రం ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు వెళితే ఆర్థిక సమస్యలు మెల్లగా తగ్గిపోతాయి. కన్యారాశివారికి కుటుంబమంటే చాలా ప్రాణం. బయట ఎంత బాధ ఉన్నా ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉంటే చాలు అనుకునే మనసు మీది. కాని ఈ మధ్యకాలంలో కుటుంబంలో కొన్ని చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, మనస్పర్ధలు మిమ్మల్ని చాలా బాధపెట్టాయి. మీరు చెప్పిన మాటను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే ఫీలింగ్ మీలో పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం మారుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్లు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కోపాలు వచ్చినా అవి త్వరగా తగ్గిపోతాయి. అయితే అనుమానం మాత్రం పెంచుకోవద్దు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీ జీవిత భాగస్వామిని బాధపెట్టకండి. ప్రేమలో ఉన్న కన్యారాశి వాళ్లకు ఈ 4 రోజులు భావోద్వేగంగా ఉంటాయి. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశముంది. కొందరికి ప్రేమ వివాహం గురించి ఇంట్లో చర్చలు మొదలవుతాయి. అయితే కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. మీ ప్రేమ నిజమైనదైతే కొంత ఆలస్యమైనా విజయవంతమవుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ 2 వ్యక్తులు మీ సంతోషాన్ని చూసి అసూయపడుతున్నారు. ముఖ్యంగా మీ కుటుంబంలో ఆనందం రావడం వాళ్లకు ఇష్టం లేదు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయానికి వస్తే ఈ 4 రోజులలో కొంత జాగ్రత్త అవసరం. నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి, కడుపు సమస్యలు రావచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల బలహీనత పెరుగుతుంది. కొందరికి కాళ్ల నొప్పులు, నరాల బలహీనత కూడా కనిపించవచ్చు. ఉదయం లేవగానే ఎక్కువగా నీళ్లు తాగండి. పసుపు కలిపిన పాలు తీసుకుంటే మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి దేవాలయాలకు వెళ్ళండి. ముఖ్యంగా బుధవారం రోజు గణపతి ఆలయానికి వెళ్లి దుర్వా సమర్పిస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించడం ఆపకండి. ఈ సమయంలో మీ ఇంటిపై దైవ కటాక్షం ఉంటుంది. కొందరికి సంతాన సుఖానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. పిల్లల వల్ల ఆనందం పెరుగుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక కుటుంబ పని ఇప్పుడు పూర్తవుతుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు కూడా జరిగే సూచనలున్నాయి. మీరు ఈ 4 రోజులలో ఎక్కువగా దేవుని పేరు జపిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముఖ్యంగా ఓం నమో నారాయణాయ లేదా ఓం గం గణపతియే నమః జపించడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. మీ జీవితంలో ఇప్పుడు మెల్లగా వెలుగు మొదలవుతుంది. గతంలో మీరు పడిన బాధలకు ఇప్పుడు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. కన్యారాశివారు చాలా మంచిగా ఉంటారు. ఎవరికైనా సహాయం చెయ్యాలి అనిపిస్తే తమ పరిస్థితి చూసుకోకుండా ముందుకొస్తారు. కాని ఇదే మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకుంటారు. ఈ 4 రోజులలో ముఖ్యంగా మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎదుగుదల చూసి అసూయపడేవాళ్లు మీకు దగ్గర్లోనే ఉన్నారు.
బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీ గురించి చెడుగా ఆలోచించేవాళ్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా మీరు చేసే పని, సంపాదించే డబ్బు, కుటుంబంలో మీకు వస్తున్న గౌరవం చూసి కొందరు అసహనం పడుతున్నారు. అందుకే ఈ సమయంలో ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి. మీ భవిష్యత్తు ప్లాన్లు, డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు బయట చెప్పడం మంచిది కాదు. ముఖ్యంగా మీ దగ్గరున్న ఒక వ్యక్తి మీ మాటలను వేరేవాళ్ల దగ్గరకు తీసుకెళ్తున్నారు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం. కొందరు కన్యారాశి వాళ్లకు ఈ 4 రోజులలో పాత శత్రువులు మళ్లీ గుర్తుకు రావచ్చు. గతంలో మీకు నష్టం చేసిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశముందు. కానీ మీరిప్పుడు చాలా తెలివిగా ఉండాలి. మళ్లీ అదే తప్పు చేయకండి. ఎవరిమీదైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ముఖ్యంగా డబ్బు అప్పుగా ఇవ్వడం, సంతకాలు చేయడం, హామీలివ్వడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మంచి మాటలు మాట్లాడవచ్చు. కానీ మీ మనసు ఇప్పుడు చాలా క్లియర్గా ఆలోచించాలి. మీకు ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు అనే విషయం ఇప్పుడు నెమ్మదిగా అర్థమవుతోంది. ఈ సమయంలో ఒక విషయం గమనించాలి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకండి. కోపంతో మాట్లాడితే తరువాత మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మాటల వల్ల పెద్ద గొడవలు వచ్చే అవకాశముంది. అందుకే సహనం చాలా అవసరం. ముఖ్యంగా మంగళవారం మరియు గురువారం రోజుల్లో ఎవరితోనైనా తీవ్రంగా మాట్లాడకుండా ఉండండి. మీ రాశిపై రాహు ప్రభావం కొంత ఉండటం వల్ల కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. స్నేహితుల రూపంలో శత్రువులు కనిపించే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకండి. మీకు ఇటీవల చాలా టెన్షన్ ఇచ్చిన ఒక సమస్య ఇప్పుడు బయటపడే అవకాశముంది. ఆ సమస్య వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది. కొందరు కన్యారాశివాళ్లు ఈ సమయంలో కోర్టు, పోలీసు లేదా ఆస్తి గొడవల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. అలాంటివాళ్లు శాంతంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీకిప్పుడు దైవరక్షణ ఉంది. మీకు అన్యాయం చేసినవాళ్లు చివరికి తమ తప్పు తెలుసుకుంటారు. మీరు మాత్రం మీ మంచితనాన్ని వదలకండి. కాని ఎవరిమీదైనా అతి నమ్మకం పెట్టుకోవడం మాత్రం తగ్గించండి. ఈ 4 రోజులలో మీకొక పెద్ద నిజం తెలుస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. అందుకే ఈ సమయంలో మీ మనసు బలంగా ఉంచుకోవాలి. రాత్రి సమయంలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా దేవుని పేరు జపిస్తే మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా శనివారం రోజు హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్లడం వల్ల మీకు శత్రుబాధలు తగ్గుతాయి. మీ ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించి గుగ్గిల ధూపం వేస్తే నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మీ మీద పడిన దృష్టి కూడా తొలగుతుంది. ఈ సమయంలో మీ నిశ్శబ్దమే మీకు పెద్ద ఆయుధం అవుతుంది. కన్యారాశివారు బయటకు ఎంత కఠినంగా కనిపించినా మనసులో మాత్రం చాలా ప్రేమ ఉంటుంది. వీళ్లు ప్రేమించిన వ్యక్తిని ఎప్పటికీ మరిచిపోలేరు. ఒకసారి మనసిచ్చాక పూర్తిగా ఆ వ్యక్తికే అంకితమవుతారు. కానీ వీళ్ల ప్రేమను చాలామంది అర్థం చేసుకోరు. అందుకే కన్యారాశివాళ్లు జీవితంలో చాలాసార్లు మనసు విరిగిపోయే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈ 4 రోజులలో ప్రేమ విషయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో మీకు దూరమైన వ్యక్తి మళ్లీ మీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. కొందరికి పాత ప్రేమ మళ్లీ దగ్గరవుతుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా మెసేజ్ లేదా ఫోన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల మీ మనసులో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. కానీ ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు తరువాత మిమ్మల్ని మళ్లీ బాధపెట్టే పరిస్థితి వస్తుంది. ప్రేమలో ఉన్న కన్యారాశివాళ్లకు ఈ 4 రోజులు పరీక్ష సమయంలాంటివి. మీ ప్రేమ నిజమైనదైతే ఈ సమయంలో అదింకా బలపడుతుంది. కాని అనుమానాలు, కోపం, ఈగో వల్ల చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. అందుకే మీ మాటల్లో సాఫ్ట్నెస్ ఉండాలి. మీరు ప్రేమించే వ్యక్తి కూడా ప్రస్తుతం కొంత మానసిక ఒత్తిడిలో ఉన్నారు. వాళ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. వివాహితుల విషయానికొస్తే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, కుటుంబ బాధ్యతలు, బంధువుల విషయాల్లో గొడవలు రావచ్చు. కాని మీరు ఓపికగా ఉంటే పరిస్థితి త్వరగా సర్దుకుంటుంది. మీ జీవితసాథి ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. కొందరు కన్యారాశి మహిళలు ఈ సమయంలో ఒంటరితనం ఫీలవుతారు. నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన పెరుగుతుంది. కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మీ జీవితంలో మళ్లీ ఆనందం రావడం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్న కన్యారాశివాళ్లకు ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో ప్రేమగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. కొంత సమయం తీసుకుని ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమ విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. మీ జాతకంలో గురు ప్రభావం పెరుగుతుండటం వల్ల వివాహయోగం కూడా బలపడుతోంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వాళ్లకు మంచి సంబంధాలు వచ్చే అవకాశముంది.
ముఖ్యంగా బుధవారం లేదా గురువారం రోజు శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఏడవకుండా, గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో మంచి రోజులు మెల్లగా మొదలవుతున్నాయి. మీ మనసులో ఎంత బాధ ఉన్నా దేవుడి ముందు చెప్పుకుంటే మీకు ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి లేదా పార్వతీదేవిని ప్రార్థిస్తే మీ ప్రేమ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగే అవకాశముంది. కన్యారాశివారు ఈ మధ్యకాలంలో మానసికంగా చాలా అలసిపోయారు. బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో టెన్షన్లు, బాధలు మోస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల నిద్ర సరిగా లేకపోవడం కనిపిస్తోంది. ఈ 4 రోజులలో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. తలనొప్పి, కడుపు సమస్యలు, నరాల బలహీనత, ఒత్తిడి, బీపీ వంటి సమస్యలు కొందర్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల శరీరంలో బలహీనత పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. ఇంట్లో అందరి కోసం ఆలోచిస్తూ తమ ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఇది మంచిది కాదు. ఉదయం త్వరగా లేచి కొద్దిసేపు నడిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎక్కువగా నీళ్లు తాగాలి. బయట ఆహారం తగ్గించాలి. ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత చాలా అవసరం. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీలో పెరుగుతోంది. నిజంగా ఈ 4 రోజులలో దైవ అనుగ్రహం మీపై బలంగా కనిపిస్తోంది. గతంలో మీరు పడిన కష్టాలను దేవుడు గమనిస్తున్నాడు. మీకు ఆలస్యం జరిగినా అన్యాయం మాత్రం జరగదు. ముఖ్యంగా గురువారం రోజు మీరు దేవాలయానికి వెళితే చాలా మంచి ఫలితం ఉంటుంది. గణపతి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా దుర్గమ్మ ఆలయానికి వెళ్లడం వల్ల మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. బుధవారం రోజు పచ్చరంగు వస్త్రం ధరించి గణపతికి దుర్వా సమర్పిస్తే అడ్డంకులు తొలగుతాయి. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. కొందరు కన్యారాశివాళ్లు ఈ సమయంలో తరచుగా ఒకే కలలు చూస్తుంటారు. అది మీ మనసులో ఉన్న భయాల ప్రభావం మాత్రమే. భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మీ ఇంట్లో ఇటీవల టెన్షన్ వాతావరణం ఉంటే అది కూడా మెల్లగా తగ్గిపోతుంది. ఈ సమయంలో మీ అదృష్టం మెల్లగా తిరుగుతోంది. మీరు ఊహించని చోటు నుండి శుభవార్త వచ్చే అవకాశముంది. ఒక పని కోసం మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తుంటే ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. కొందరికి ప్రయాణయోగం కనిపిస్తోంది. ముఖ్యంగా దేవాలయ యాత్రలు కలిసివస్తాయి. ఆ యాత్రల వల్ల మీ మనస్సుకు చాలా ప్రశాంతత లభిస్తుంది. మీ జీవితంలో ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలవుతుంది. మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు వెళితే ఈ సమయంలో మీకు పెద్ద ప్రమాదాలు దూరమవుతాయి. మీ ఇంటిపై ఉన్న దోష ప్రభావం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఓం గం గణపతయే నమః మంత్రాన్ని ప్రతిరోజూ 21 సార్లు జపిస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ 4 రోజులలో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మీకు పెద్ద ఆశీర్వాదంగా మారబోతోంది. కన్యారాశివారికి ఈ 4 రోజులలో అదృష్టం నెమ్మదిగా కలిసి రావడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అని బాధపడుతున్న వాళ్లకు ఇప్పుడు కొంచెం కొంచెంగా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మీ జాతకంలో బుధుడు బలపడడం వల్ల మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీను గౌరవించే పరిస్థితి వస్తుంది. గతంలో మీను పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీతో మళ్లీ దగ్గరవ్వాలని చూస్తారు. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొందరికి కొత్త ఉద్యోగం గురించి సమాచారం వస్తుంది. ఇంకొందరికి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన బలపడుతుంది. చాలా రోజులుగా ఒక పని కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇప్పుడు మంచి వార్త వినిపించే అవకాశముంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న కన్యారాశి వాళ్లకు ఈ సమయంలో మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. వీసా, పాస్పోర్ట్, విదేశీ ఉద్యోగం లేదా విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకండి. కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ పని అయినా పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోదు. కానీ మెల్లగా మీ జీవితంలో వెలుగు రావడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావడం వల్ల మీ ఆలోచనలు కూడా మారే అవకాశముంది. కొందరికి గురువారం రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు మీరు వినే ఒక వార్త మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లే అవకాశముంది. ఈ సమయంలో మీరు ఎవరితో ఎక్కువగా కలుస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. మంచి ఆలోచనలు ఉన్నవాళ్లతో ఉంటే మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి.
చెడు అలవాట్లు ఉన్న వాళ్లతో ఉంటే మీ అదృష్టం మళ్లీ ఆగిపోతుంది. అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా గమనించాలి. కొందరు కన్యారాశి వాళ్లకు ఈ సమయంలో ఇల్లు మారడం, ఉద్యోగం మారడం లేదా కొత్త ప్రాంతానికి వెళ్లే యోగం కనిపిస్తోంది. ఆ మార్పు మొదట కొంచెం భయంగా అనిపించినా తర్వాత అది మీ జీవితానికి చాలా మంచిగా మారుతుంది. ఈ 4 రోజులలో మీరు దేవుణ్ణి నమ్మి చేసే పని మీకు మంచి ఫలితమిస్తుంది. ముఖ్యంగా బుధవారం రోజు కొత్త పనులు ప్రారంభిస్తే కలిసివచ్చే అవకాశం ఉంది. మీకు ఇటీవల తరచుగా ఒకే విషయం గురించి ఆలోచన వస్తుంటే అది మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం కావచ్చు. మీ మనస్సు ఇప్పుడు మీకు కొన్ని విషయాలు ముందే చెప్పే స్థితిలో ఉంది. అందుకే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. మీ అదృష్టం ఇప్పుడు మెల్లగా మేల్కొంటోంది. మే 25 సోమవారం రోజు కన్యా రాశివారికి కొంత మానసిక ఒత్తిడి కనిపించినా చివరికి పనులు పూర్తయ్యే అవకాశముంది. ఉదయం సమయంలో కొంత టెన్షనున్నా మధ్యాహ్నం తర్వాత మంచి వార్త వినే అవకాశముంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్ది. సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్లడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మే 26 మంగళవారం రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకండి. కొత్త పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యాపారం చేసేవాళ్లకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. కొందరికి ప్రయాణయోగం కూడా కనిపిస్తోంది. ఆరోగ్య విషయాల్లో తలనొప్పి లేదా అలసట రావచ్చు. ఎక్కువగా నీళ్లు తాగాలి. మే 27 బుధవారం రోజు కన్యారాశివారికి చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. ఈరోజు బుధుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు మంచి సమాచారం వస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో శుభవార్త వినే అవకాశముంది. గణపతి ఆలయానికి వెళ్లడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు పచ్చరంగు వస్త్రం ధరించడం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. మే 28 గురువారం రోజు గురుగ్రహ అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. కొందరికి డబ్బు లాభం కూడా కనిపిస్తోంది. దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. గురువారం రోజు దానం చేయడం వల్ల మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు వినే ఒక వార్త మీ భవిష్యత్తును మార్చే అవకాశం కూడా